సరే ఆ పాట ఎంతో మందికి ఇష్టం నాతో సహా ఒక్క 2 లైన్లు మా అందరి కోసం. ఏది? రాతి బొమ్మల్లోన. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెడ్డంత నా కొడుకుని తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. సూపర్ సార్, నిజంగా అసలు హృదయాలన్నీ కదిలించేసినట్టు అవుతుంది ఆ పాట వింటుంటే. అది ఒక అద్భుతమైన పాట. ఇప్పుడు మనం రిలీజ్ చేసింది ఒక అద్భుతమైన పాట. సూపర్. అది బిడ్డను కోల్పోయిన తల్లి, ఇది తల్లి కోసం బిడ్డలందరూ వాడే పాట. అవునవును. సరే అమ్మ పాట విషయానికి వస్తే ఎట్లా మీరు మళ్ళీ వచ్చేసారు ఆ దారిలో కాబట్టి తను చెప్పారు నాకేం ఇబ్బంది అనిపించలేదు తెలుగు రాకపోయినా పాట పాడడానికి అని. నాకు తెలిసినంత వరకు మీరు ఇబ్బంది పడే ఉంటారేమో తనకి చెప్పటానికి. లేదు లేదు, ఇది చాలా మందికి తెలియని విషయం. ఇప్పుడు చెప్తాను. ఎప్పటి నుంచో శ్రేయా ఘోషల్ మన దగ్గర పాట పాడుద్ది. నువ్వే మాయ చేసావు కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. ఇది గ్లోబలైజ్డ్ హిట్ అప్పుడు పాట. మణిశర్మ గారి కంపోజిషన్. ఆమెకు తెలుగు రాదు, ఇప్పటికీ రాదు. పాట పాడడానికి ఉన్న భాష రావడానికి సంబంధం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. భావుకథ తెలిస్తే చాలు, భావాన్ని ఆ ఎక్స్ప్రెషన్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని పాడగలిగే నేర్పున్న వాళ్ళు, దాంతోపాటు అంతో ఇంతో సంగీతంలో పట్టున్న వాళ్ళు అయితే ఈజీగా వచ్చేస్తారు బయటికి. అవన్నీ ఈ పిల్లకు ఉన్నాయి ఆ క్వాలిటీస్. ఓకే. ఏకసంతాగ్రహి. మనం ఒక ట్యూన్ చెప్పినాం అంటే మళ్ళీ 2-3 డేస్ తర్వాత అడిగిన కూడా పాడుతుంది. 10 డేస్ తర్వాత గుర్తు చేసిన మళ్ళీ పాడుతుంది. చాలా మనం ఏదైనా ట్యూన్ ఇస్తే విని తొందరగా ఇన్స్పైర్ అవుతుంది, తొందరగా వెతుక్కుంటుంది, పట్టుకుంటుంది. దాంట్లో మనం ఏం చెప్పినాం, మనం ఏం సంగతులు ఎక్కడెక్కడ ఉన్నాయి పట్టుకుంటుంది. ఇంకా వీలైతే అమ్మ పాటలో 2-3 చోట్ల మార్పులు కూడా చేసి పాడింది ఇవే. నేను ఇచ్చిన ట్యూన్ని ఇంప్రూవైజ్ చేసి పాడింది. ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్స్ పాడింది. సూపర్ నిజంగా. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అప్పుడు ఈమెకు సంగీత జ్ఞానం ఉంది కాబట్టి ఈమె కూడా ఎమోషనల్ బాగా, కాబట్టి పాటని పట్టుకోగలుగుతుంది. ఈ క్వాలిటీలు ఉన్న వాళ్ళు పైకి వస్తారండి. నేను కాకుండా ఈ అమ్మాయిని ఇంకెవ్వరు పరిచయం చేసినా ఈమె డెఫినెట్గా పైకి వచ్చేది. ఓకే, క్రెడిట్స్ మీరు తీసుకోవట్లే? లేదు మేడం, లేదు. నేచర్ ఎవరిని ఎక్కడెక్కడో డిసైడ్ చేస్తాయి. నేను రాసిన పాట రాతి బొమ్మలో కొలువైన శివుడా, వాడు మా సాయి దాన్ని అద్భుతంగా పట్టుకొని తిరిగేది. వాడు ఆ పాట కోసమే వేదికకు పోయేది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లైఫ్ ఇస్తుంది. వాడికి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది కదా. ఎవరి లైఫ్ వాళ్ళది, మళ్ళీ వాడి లైఫ్ వాంది, నా లైఫ్ నాదే. లిరిక్ రైటర్గా నాకు నేను, వాడు పబ్లిక్ పర్ఫార్మర్గా వాడు తిరుగుతూనే ఉండేది. ఎవరి లైఫ్ ఏం డ్యామేజ్ కాలేదు. అట్లా ఎవరు కష్టపడితే వాళ్ళకి పేరు వస్తుంది. కాకపోతే ఒకరికి పేరు రావడంలో ఒకరి పాత్ర కొంత ఉంటుంది, ఇంకొకరి పాత్ర ఒకరి దాంట్లో ఒకరి పాత్ర ఉంటుంది. దాన్ని ఫస్ట్ తెలుసుకోగలగాలి మనం ఇక్కడ ఎంతవరకు, ఈ అమ్మాయి సక్సెస్లో నా ఎంతవరకు ఉంది, ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయితో నడిస్తే ఫ్లాప్ అయ్యేదేమో, పోయేదేమో. కానీ నేను విన్నంత వరకు ఈ అమ్మాయే కరెక్ట్ కాదు ఈ పాటకు అనుకున్నారు, వద్దు అని కూడా అనుకున్నాం. అది నేను చెప్తున్నా కదా, చాలా అనుకున్నాం. ఈ పాట వద్దు, ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం, వేరే ఏదైనా పాట చేద్దాం, ఈ పాట ప్లేస్లో ఇంకో 2-3 పాటలు అనుకున్నాం. కానీ మాకు చేరాల నారాయణ గారు అని ఉంటారు, కలయిక ఫౌండేషన్ చైర్మన్ గారు, నాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంటారు. ఏదైనా ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఏదైనా అవసరం పడితే. అట్లా నేను సార్ నుండి అడిగితే, ఎందుకే అమ్మాయిని అన్నిసార్లు పిలిపించి పాడించినావు కదా, పాపం వచ్చింది, ఎందుకు వదిలే, ఈ పాట కాకపోతే ఇంకో పాట చేద్దాం, వదిలే, రిలీజ్ చేసి చూడు ఏమైద్దని అన్నాడు. అట్లా ఆయన మాటని గౌరవించి మేము కూడా ఇంత కష్టపడ్డది కదా నిజంగా ఎన్నిసార్లు వచ్చింది అంటే, మేము పిలిచిన ప్రతిసారి వచ్చింది. ఒకసారి వచ్చిన తర్వాత మేము రికార్డు కూడా చేయలేకపోయినాం. పాపం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. పంపిస్తే టైం అనుకూలించలేదు, రికార్డింగ్ థియేటర్ దొరకలేదు, అప్పుడు వెళ్ళిపోయింది. అవన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని వదిలేమా, పోని వస్తే రాని అని వదిలిపెట్టినాం. అది ఇట్లా 30 లక్షల దాకా పోయింది. సూపర్ నిజంగా. సరే ఎన్ని రోజులు పట్టింది ప్రాక్టీస్కి తనకు? ఈమె ప్రాక్టీస్ చేయడం చాలా స్పీడ్గా చేసింది.
అక్కడక్కడ చిన్న చిన్న మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వాటి కోసం కొంచెం టైం తీసుకొని ఈమె నన్ను వదిలేండి సార్ ఒక 1 month నేను ప్రాక్టీస్ చేసుకొని వస్తా బాగా అంటే ఇడిచిపెట్టినాం. ఓకే 1 month ప్రాక్టీస్ చేసుకొని వచ్చి పాడిందంటే ఫైనల్. ఆ తర్వాత మేము కంపోజిషన్లో చేంజెస్ చేసినాం, మ్యూజిక్లో ఆ ట్రాక్లో అరేంజ్మెంట్స్ కొన్ని అక్కడక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మార్చడం, ఒకసారి ఒక ఇన్స్ట్రుమెంట్ మీద పోదాం అనుకొని చేసినాం, తర్వాత ఇది వద్దు అనుకున్నాం, అట్లా చేసినాం. అంటే మేము చేంజెస్ చేసినాం కానీ ఏం చేయలేదు, వచ్చింది ఒకసారి పాడిపోయింది. ఓకే మిగతా రిస్క్ అంతా మీరే తీసుకున్నారు, పాట మాత్రం తనకు వదిలేశారు, తను చూసుకుంది ఇంకా. ఓకే అయితే మిగతా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారు కదా సార్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఈ వీక్ అంతా ఉండట్లేదు, నేను ఇక్కడ బయటకు వెళ్తున్నా, నెక్స్ట్ వీక్లో చేసేస్తామని. ఇప్పుడు కన్నడలో గ్లింప్స్ వదిలేస్తాం, ఆయన వరదరాజు గారితో మాట్లాడాలి, ఈరోజు నైట్ మాట్లాడతా. నెక్స్ట్ ఈ 2-3 డేస్లో అక్కడ గ్లింప్స్ వదులుతాం, దాని కల్చర్ని చూసి దాని రీచింగ్ చూసి నెక్స్ట్ పార్ట్ ఏ డేట్కి వదులుదామని డిసైడ్ చేస్తాం. ముంబైలో అయితే హిందీ అయితే అక్కడ ఈమెకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది ముంబైలో, వీళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ. మా నారాయణ గారు ఉన్నారు కదా కలయిక ఫౌండేషన్, ఆయనకు కూడా అక్కడ తెలుగు కమ్యూనిటీ చాలా గ్రిప్ ఉంటుంది. అట్లా మా సార్తో ఒకసారి మాట్లాడి ముంబైలో చిన్న మీటింగ్ అరేంజ్ చేసి, చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసి ఈవెన్ అక్కడ ప్రమోట్ చేయడం కోసం చిన్న వీడియో, ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ రిలీజ్ చేసేస్తాం. అట్లా ఇదంతా ఒక 10 days టైంలో అన్నీ వదిలేస్తా పాటల్ని. అన్నీ ఒకేసారి వస్తాయా సార్? అంటే 2-3 days గ్యాప్లో అన్నీ వస్తాయండి ఒకసారి. ఇప్పటి వరకు అన్ని 5 languagesలో అయిపోయినాయా సార్? 4 languages కంప్లీట్ డన్. ఓకే ఒకటే లాంగ్వేజ్ ఉంది, అది మలయాళం. ఎందుకని ఆగిపోయింది అది? అది అప్పుడు అనుకోలేదు మేము, 4 భాషలు చాలనుకున్నాం. ఇప్పుడు రీచ్ అయింది కదా, ఇక్కడ రీచ్ అయిందంటే ఆటోమేటిక్గా వెళ్తుందండి. ఇక్కడ అదేదో హోప్ వచ్చింది, ఎందుకంటే రాసిన లిరిక్ రైటర్స్ అంతా అక్కడ పాట రాసిన వాళ్ళంతా ఇక్కడ మనకెంత పేరుందో, మనకెంత పీపుల్తో రిలేషన్ ఉందో, వాళ్ళకు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో అంత రిలేషన్ ఉందండి. కాబట్టి ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు అక్కడ. ఓకే తెలుగులో వచ్చినంత ఆదరణ మిగతా లాంగ్వేజ్లో కూడా వస్తుంది అని అనుకుంటున్నారా సార్? ఇంత రాకపోవచ్చు అండి, చెప్పలేం. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యండి జరిగింది కదా, అది కూడా చెప్పలేం. మాకు అక్కడ కూడా ఏం పెద్ద అద్భుతం జరుగుతాను కాదు, అక్కడ కూడా కొంత రీచింగ్ వస్తుంది, ఈమెకు పేరు వస్తుంది, ఈమె ఫేస్ రిజిస్టర్ అయింది, అవునవును, మనకు అది చాలు. అత్యాశ ఎందుకండి, ఇక్కడ మన మదర్ టంగ్ లో చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం, మనల్ని చాలా ఆదరించిండ్రు, చాలా గుర్తించారు, మా శ్రమని అందరు ప్రేమిస్తాను, ఇది చాలండి, ఇంతకంటే పెద్ద దురాశ ఏమీ లేదు. కానీ మార్కెట్ అక్కడ దాకా ఉంది కదా, అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్నప్పుడు అంత దూరం నడవగలగాలి, మనకు అంత ఓపిక ఉంది కదా, చేద్దాం. అట్లా మిగతా లాంగ్వేజ్ లో పాట ఏమైనా పాడగలుగుతారా అండి ఇప్పుడు మీరు? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే 100 నిండు దీవెనా, शहद लगे मीठा मीठा माँ मेरे लोरी जो गाने लगे कुरहाने कभी गीता, माँ मेरे लोरी जो गाने लगे, चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है, प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो 1000 साल दुआएं देती मेरी माँ, अम्मा पाडुम तालाट अमृतत्ते विडवुम मिनिकिरदे, अम्मा पाडुम मारिरारो തേൻ സിന്ധും നദിയായി പായ്കിരതെ, വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ നഖത്താൽ കണത്തൈ കിള്ളിത്താൻ, വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ നഖത്താൽ കണത്തൈ കിള്ളിത്താൻ, ഊട്ടി വീട്ടി ഉഞ്ചലാട്ടും നമ്മാറുതൽ ഉയരൈ കാക്കും 100 നൽവാഴ്ത്തുകൾ, അമ്മ പാടും താലാട്ട്
அமிர்தத்தை விடவும் இனிக்கிறதே. సురేందర్ గారు, తెలుగు పాట విన్నప్పుడు ఎంతైతే బాగుందో మిగతా లాంగ్వేజ్ విన్నప్పుడు కూడా అంతే వినసొంపుగా అనిపించింది.